ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనగానే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. అయినా పంచభూతాలకు లేని కాస్ట్ అండ్ రిలీజియన్ మనకెందుకు, దేనికి పనికిరాని సోషల్ స్టిగ్మాస్ ఇవన్నీ. మరి కేవలం వీటిపైనే ఒక సిరీస్ వచ్చింది. పరువు సీజన్ 1. నివేదా పెతురాజ్, నరేష్ అగస్త్య అండ్ నాగబాబు లీడ్ రోల్స్లో వచ్చిన లేటెస్ట్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్. జీ5లో తెలుగు అండ్ తమిళ్లో అవైలబుల్గా ఉంది. ఇక స్టోరీ చూసుకుంటే, పల్లవి అలియాస్ డాలీ ఇంట్లో నుంచి లేచిపోయి సుధీర్ని పెళ్లి చేసుకుంటుంది. అమ్మాయి ఓసీ, అబ్బాయి బీసీ. ఇలా సాఫీగా ఉన్న వాళ్ళ జీవితాల్లోకి ఒక వార్త వస్తుంది. డాలీ వాళ్ళ పెద్దనాన్న చనిపోయాడని. డాలీకి పెద్దనాన్న అంటే చాలా ఇష్టమని, ఎలాగైనా ఆఖరి చూపు చూడాలని మళ్ళీ తన ఊరికి వెళ్దామంటుంది. మర్డర్ కేసులో బెయిల్పై వచ్చిన డాలీ రిలేటివ్ చందు కారులో జర్నీ స్టార్ట్ చేస్తారు. చందు మధ్యలో కారు ఆపి గన్ తీసుకోవడం చూసిన వీళ్ళు ఎక్కడ వాళ్ళని చంపేస్తారో అని భయపడి చందుని యాక్సిడెంటల్గా చంపేస్తారు. మరి వీళ్ళు ఆ క్రైమ్ నుంచి ఎలా తప్పించుకొని సర్వైవ్ అయ్యారన్నదే సీజన్ 1. మేకింగ్ చూసుకుంటే ఆ థ్రిల్ అండ్ సస్పెన్స్ని చివరి వరకు బాగా మెయింటైన్ చేశారు. అందరి పర్ఫార్మెన్సెస్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఇది మంచి నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఒక థ్రిల్లర్కి కావాల్సిన బెస్ట్ స్క్రీన్ ప్లేని ఎంచుకున్నారు డైరెక్టర్ సిద్ధార్థ్ అండ్ రాజశేఖర్. ఊర్లో ఉండే కుల రాజకీయాలను కూడా చాలా అథెంటిక్గా పోర్ట్రే చేశారు. వన్ డే ఫ్రేమ్లో ఉండే మైన్యూట్ డీటెయిల్స్ని, చందు కోసం జరిగే ఆ ఇన్వెస్టిగేషన్ని చాలా క్లియర్గా, లాజికల్గా చూపించారు. సీజన్ 2కి కావాల్సిన సస్పెన్స్ కూడా బాగుంది. టోటల్గా ఒక మంచి థ్రిల్లర్. IMDb రేటింగ్ 8.1 టు డేట్. నా రేటింగ్ కూడా సేమ్. టైం ఫర్ సినిమా క్విజ్. థ్రిల్లర్ జోనర్లో తెలుగులో ఉన్న బెస్ట్ వెబ్ సిరీస్ ఏదని మీరు అనుకుంటున్నారు? కామెంట్ బిలో. I just wanna be alone to feel free tonight. Told you so many times, don't wanna look